నమస్తే. మీ పేరు? ఎల్లారెడ్డి. ఏం చేస్తుండ్రు? అంటే భువనగిరిలో ట్రాన్స్పోర్ట్లో పనిచేస్తాను. ఎట్లా అనిపిస్తుంది అన్న మోడీ గారి పరిపాలన? కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అక్కడ మోడీ సర్కారు విఫలమైంది. ఇక్కడ కేసీఆర్ పాలన కూడా విఫలమైంది. రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ కూడా 6 గ్యారెంటీలు కూడా అన్ని అమలు చేస్తాడు. ప్రజల్లో అన్నీ కావాలంటే ఒకటిసారి కావు. ఫస్ట్ బస్సు చేసిండు, తర్వాత ఇంక వేరే చేసిండు, అన్నీ చేస్తాడు. ఈ గ్యారెంటీలు కూడా అమలు చేస్తాం కూడా సిద్ధంగా ఉన్నాడు. రాబోయే 5 ఏళ్ళలో కూడా మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం దానికి అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కోలుతుందో తెలియదు అనే టైప్లో అంటున్నారు కొంతమంది. ఎంతో మంది అంటుంటారు, పోతుంటారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి గట్టిగా ఉన్నది. ఏం కాదు, దానికి రేవంత్ రెడ్డి గారు దాన్ని మంచిగా చూసుకునే బాధ్యత అనుకున్నది. కావున అందరూ కూడా ప్రజలు కూడా సహకరింది. రాబోయే ఎలక్షన్స్లో కూడా 14 నుంచి 15 పార్లమెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అక్కడ మోడీ ప్రభుత్వం కూడా విఫలమై ప్రభుత్వం. ఎందుకంటే మోడీ కూడా అప్పుడు ఏదో అన్నీ చేస్తారంటూ, నల్లధనం తీస్తారంటూ, ఈ ఉద్యోగాలు ఇస్తారంటూ, 2 లక్షలు అవన్నీ చెప్పి కూడా అవన్నీ విఫలమైపోయిండు. రాబోయే ఎలక్షన్లో కూడా ఎవరు గెలిచే అవకాశం ఉంది రేపు ఎంపీగా? ఎంపీ కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా భారీ మేరతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఓకే. మీ పేరు? నా పేరు మల్లేష్. ఏం చేస్తుంటారు? నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ను, ప్రైవేట్ సెక్టర్ స్కూల్లో. ఎలా అనిపిస్తుంది సార్ మోడీ గారి పరిపాలన? ఎవరి పరిపాలన అయినా, ఏ గవర్నమెంట్ అయినా మనకు ఒరిగేది ఏం లేదు. సో మన కష్టం మీద మనం బతుకుతాం అంతే. వాడు ఇచ్చేలేదు, సచ్చేది లేదు. ఈ రోజుల్లో రాజకీయాలను చూస్తుంటే ఏమనిపిస్తుంది అండి మీకు? వేస్ట్, చెత్త చెత్త చెత్త. పాలిటిక్స్ అనేది ఒకప్పుడు పాలిటిక్స్ అంటే, అది నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాను. ఒకప్పుడు పాలిటిక్స్ అంటే బాగుండేది. సో ఈ రోజుల్లో ఇస్ ఏ పాలిటిక్స్ వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు బిజినెస్ అయిపోయింది. వాళ్ళ యొక్క కోట్లు పెట్టాలి, 100 కోట్లు తీసుకోవాలి, దానికోసం 200 కోట్లు వెనకేసుకోవాలి. అదే దట్ ఈస్ కరెక్ట్. సో మీరేం చేశారు జనరల్గా? ఏమనుకోవద్దు డిగ్రీ కదా. సో మీరు ఒక డిగ్రీ చేసి మీరు యాజ్ అ ప్రైవేట్ సెక్టర్లో చేస్తున్నారు అంతే కదా. ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్ కూడా సాధ్యం లేదు, అది ఇంపాసిబుల్. దానికి ఒప్పుకుంటాం, దానికి 100% ఒప్పుకుంటాం. కానీ పాలిటిక్స్ ద్వారా మనకి ఎలాంటి లేదు, ఉపయోగం లేదా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు బ్రదర్, సో నువ్వు అధికారంలోకి వస్తావు, నువ్వు వెనకేసుకుంటావు. తర్వాత నేను వస్తాను, నేను వెనకేసుకుంటాను అంతే. దట్ ఈస్ ప్రజలు మారాలి, డబ్బులు ఎలక్షన్ ఖర్చు తగ్గిస్తే అప్పుడు కానీ వాళ్ళు ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎప్పుడైనా మనము ఒక నీతి నిజాయితీగా ఓటు వేస్తామో అప్పుడు మాత్రమే ప్రజల్లోకి కరెక్ట్గా అయిన డెమోక్రటిక్స్ అనేది వస్తుంది. ఎవరమైనా మనము పాలిటిక్స్ ఎలక్షన్స్ అనగానే వాడెంత ఇస్తాడు, వీడెంత ఇస్తాడు, ఓకే, లేకపోతే ఓట్లు లేని పరిస్థితి కనపడుతుంది. సో అది యాక్చువల్గా ఇంకోటి, మీ మీడియా వాళ్ళు కూడా, అంటే నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఓటు అనేది ఆ రోజులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటు గురించి ఎంత తన యొక్క శక్తి మేరకు మనకు ఓటుని అందించాడో అది మనం చదువుకున్న వాళ్ళకి తెలుసు, ఓటు యొక్క విలువ. కానీ ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళు అంతే అయ్యారు, చదువుకోనేళ్ళు కూడా అంతే అయ్యారు. ఓటును అమ్ముకుంటున్నారు. ఆ ఓటును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓటు సంపాదించడానికి తన యొక్క శక్తి మేరకు ఎస్, కానీ దానిని ఎవరు మనం పాటించట్లేదు. చంద్రశేఖర్. ఏం చేస్తుంటాను? నేను క్యాటరింగ్ చేస్తుంటాను. ఎలా అనిపిస్తుంది అన్న మోడీ గారి పరిపాలన? చాలా బాగా అనిపిస్తుంది. మళ్ళీ మోడీ వస్తాడు, మోడీ రావాలని కోరుకుంటున్నాను. మీ భువనగిరి నుండి రేపు ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఎంపీ ఎలక్షన్లు, ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ గెలుస్తుంది? బీజేపీ పార్టీ గెలుస్తుంది. బూర నర్సయ్య గౌడ్ 100% గెలుస్తున్నాడు. గెలుస్తాడా? గెలుస్తాడు 100%. ఏం చేసిండా? ఏమైనా చేసిండా? బూర నర్సయ్య ఇంతకుముందుకు ఎంపీ ఉన్నప్పుడు బీసీలకు చాలా ఉపయోగ పనులు చేసిండు. మంచి వ్యక్తి. ఏదన్నా నేనున్నా అని స్పందిస్తాడు, అందుబాటులో ఉంటాడు. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ కొత్త అతను ఎవరో తెలియదు, ఎవరు తెలియదు ఈ ఏరియాలో. తెలిసిన వ్యక్తి కాదు కనుక ఆయన ఎలా చేస్తాడో, ఆయన అనుభవాలు ఎలా ఉంటాయో తెలియదు. సరే అన్న, అయితే గెలుస్తారంటారు సార్? బీజేపీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, గెలుస్తాడు.